శాంతియుతంగా మరి చేపట్టిన తరుణంలో మరి ఓర్వలేని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ విద్యార్థుల పైన ఘోరాతి ఘోరమైన లాఠీ చార్జ్ జరిపి ఒక్కొక్కటి కళ్ళలు పగలగొట్టి రక్తం కళ్ళ చూసి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల నుంచి కూడా చాలామంది విద్యార్థుల నీట్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. స్వయాన మీరే ఒప్పుకొని మరి మళ్ళీ రీషెడ్యూల్ ఇవ్వడం, మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా అమానుషం. ఎందుకు ఈ రకంగా జరిగింది అనేది ఇప్పటికి కూడా ఒక కమిటీ ద్వారా కావచ్చు, మరి ఆ విద్యాశాఖ మంత్రిని కావచ్చు, దానికి సంబంధించిన అధికారులను కావచ్చు ప్రశ్నించిన పాపాన పోలేదు ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, అదేవిధంగా మరి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపైన ఆ రకంగా కఠినంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా నిన్నటి రోజున జరిగినటువంటి మా పార్లమెంటు ఎవరైతే గౌరవ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష నాయకులు, ఎంపీలు అందరూ కలిసి నరేంద్ర మోడీ ఇంటి వద్ద శాంతియుతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం దేని ఉద్దేశం అంటే కేవలం విద్యార్థులను పైన లాఠీచార్జ్ చేయడమే కాకుండా మరి వారందరినీ కూడా ఈరోజు భయప్రాంతులకు గురి చేయడమే కాకుండా చాలా మంది పైన కేసులు పెట్టడమే కావచ్చు. ఇవన్నిటిని చూసి తరించిపోయిన గౌరవ రాహుల్ గాంధీ గారిని కూడా నిన్న అమానుషంగా లాక్కపోయి మరి జైల్లో పెట్టడం జరిగింది. అంటే ప్రశ్నించే గొంతును కూడా ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రశ్నించే గొంతును కూడా మీరు జైల్లో పెట్టడం, ముఖ్యంగా విద్యార్థుల పైన ఇప్పుడు గతంలో చూసుకుంటే విద్యార్థుల పైన కేసులు పెట్టిన ప్రభుత్వం కావచ్చు, విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేసిన ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడు కూడా బాగుపడిన సందర్భాలు లేవు. జరగబోయే ఎన్నికల్లో కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అదే రకమైన శిక్ష మరి రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు అందరూ కూడా ముక్కుమూడిగా ప్రతి రాష్ట్రంలో ఉన్న మీ ఎంపీలందరినీ కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మేము అందరం డిమాండ్ చేసేది ఏంటంటే నీట్ ఎగ్జామ్కు సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా విద్యార్థుల పైన అమానుషంగా లాఠీ చార్జ్ ద్వారా వాళ్ళ రక్తం కళ్ళ చూసి వాళ్ళమైన అనవసరమైన కేసులు పెట్టిన కేంద్ర హోంశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. స్వయంగా ప్రధానమంత్రి నీట్ ఎగ్జామ్లో పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు జరిపిస్తే అప్పుడు వాస్తవంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ప్రజలందరూ కూడా నిర్ణయించి అప్పుడు విద్యార్థుల భవిష్యత్తును కూడా మరి చక్కదిద్దే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన చర్య పద్ధతి కాదు. ఇలాంటి గొంతు నొక్కే కార్యక్రమాలు ముందు భవిష్యత్తులో మీరు చేసినట్టయితే ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి ఆ రకంగా చేయకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు కావచ్చు, ముఖ్యంగా నిన్న మొన్న జరిగిన ఘటన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆ విద్యార్థులకు వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి మీరు ఉచితంగా వాళ్ళందరికీ వైద్య పరీక్షలు చేయించి వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా అయినాక తిరిగి ఏదైతే మొదట జరిగిన ఎగ్జామ్లో ఏదైతే తప్పుదోవలు జరిగినాయో వాటన్నిటిని మీరు ఒప్పుకొని సంబంధిత అధికారులను కావచ్చు, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని కావచ్చు వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుకుంటూ మరి యొక్క మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖ మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ కార్పొరేటర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మహిళా సోదరుమణులు కావచ్చు, ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో నీట్ పరీక్ష మరి రద్దవడం, లీక్ అవడంలో మరి తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఎవరైతే మరి నీట్ ఎగ్జామ్ రాసి మరి శోభిస్తున్నారో మరి వారి సంఘాలు కావచ్చు, యువత కావచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి మరి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో గత 20 రోజులుగా మరి వాంగ్చుక్ గారు, సోను వాంగ్చుక్ గారు ఇటు నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వారికి మద్దతుగా విద్యార్థి సంఘాలు కావచ్చు, ఒకవైపు మరి విద్యావేత్తలు కావచ్చు, మరి మరోవైపు మా కాంగ్రెస్ పార్టీ కావచ్చు వారికి మద్దతుగా నిలిచిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి మోడీ గారి ప్రభుత్వం ఈరోజు మొండి వైఖరి వహిస్తూ ఈరోజు విద్యార్థులపై నిన్న గత 3 రోజులుగా లాఠీలు జలిపిస్తూ మరి ఏ తప్పు చేశారని చెప్పేసి వారి మీద ఈరోజు మరి ఏదైతే గ్యాస్ సీఎలు కూడా ప్రయోగిస్తున్నాం మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో మరి ముఖ్యంగా ప్రజాస్వామ్యం మరి బతుకున్నదని చెప్పేసి
ఉందని కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండే. కానీ ఇప్పుడు ఎవరు కూడా చిన్న కార్యక్రమాలు చేసినా కూడా, ఎవరు నిరసన కార్యక్రమాలు చేసినా కూడా దాంట్లో మరి శాంతియుతంగా చేసినా కూడా ఈరోజు లాఠీలు చూపించడం, వారిని తీవ్రంగా కొట్టడం చూస్తుంటే మరి తీవ్రంగా భావిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఈ రోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, మరి పెద్ద ఎత్తున ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వానికి మరి గడ్డుకాలం తప్పదు. ఎందుకంటే అణచివేసిన ఏ గవర్నమెంట్ కూడా మరి ఇక్కడ బతికి బట్టగట్టలేదు. గతంలో చూస్తున్నట్టయితే మరి బీజేపీ ప్రభుత్వం మేము విద్యార్థులకు కావచ్చు, ఇది యువతకు కావచ్చు మరి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తాం, ఆ నెలకు 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి మరి బొల్లి మాటలు చెప్పి ఈ రోజు కేంద్రంలో గవర్నమెంట్ రావడం జరిగింది. అయినప్పటికీ ఉద్యోగాలు ప్రకటించగా ఈ రోజు మరి కనీసం నీట్ పరీక్షను కూడా మరి లీక్ చేయడంలో ఖచ్చితంగా బీజేపీ నాయకుల పాత్ర ఉందని చెప్పేసి అందరికీ తెలిసింది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దొంగ నాటకాలు అందరికీ తెలుసు. అయినప్పటికీ వారు మరి మొండి వైఖరి మరి వహిస్తూ ఈ రోజు ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మరి దాటవేస్తున్న సందర్భం ప్రజలందరూ గమనిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు కూడా ఇక్కడ మంచిర్యాలలో కూడా చాలా మంది నీట్ ఎగ్జామ్ రాశారు, వారందరికీ కూడా సమాధానం చెప్పే అవసరం ఇక్కడ బీజేపీ నాయకులు రఘునాథులు కావచ్చు, లేకపోతే బీజేపీ శ్రేణులు కూడా ఉంది. అయినప్పటికీ వారు ఈ యొక్క యువతను అడ్డం పెట్టుకుని మరి రాజకీయాలు చేస్తారు కదా, ఇదే యువతకు మరి ఈ రోజు మీరు ఏ సమాధానం చెప్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మరి ఎగ్జామ్ రాసి వారి ప్రతిభను కనబరుచుకొని ఉద్యోగం సంపాదించుకొని ఇంట్లో వాళ్ళని సుఖంగా మరి ఉద్యోగం చేస్తూ పోయించాలని చెప్పేసి ఎన్నో కళలు కన్నటువంటి మరి ఈ రోజు ఎగ్జామ్ అయితే మరి ఎగ్జామ్ రాస్తున్నటువంటి మన నిరుద్యోగులకు మరి కళ్ళనుగానే మరి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఏదైతే మన ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే రాజీనామా చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఒక్క డిమాండ్ తో నిన్న రాహుల్ గాంధీ గారిని కావచ్చు, మరి ఏదైతే మా ప్రియాంక గాంధీ గారిని కావచ్చు, మరి ప్రతిపక్ష నాయకులను చూడకుండా వారిని ఈడ్చుకెళ్లి మరి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం చాలా దౌర్భాగ్యమైన విషయం. ఈ దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మరి ప్రజాస్వామ్యంలో మరి ప్రశ్నిస్తే ఈ విధంగా చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే వారికి ఒక గౌరవం ఉన్నది ఈ దేశంలో. ఈ దేశానికి వారు చేసిన సేవలు కావచ్చు, ఈ దేశం కోసం వారి తండ్రి కావచ్చు, వారి నాన్నమ్మ కావచ్చు, ఈ దేశానికి ప్రాణాలు అర్పించిన సంగతి అందరికీ తెలిసింది. అలాంటి వారిని కూడా ఈ రోజు కనీసం చూడకుండా పోలీసు వారితో ఈడ్చుకెళ్లి మరి వాహనాల్లో కూర్చుని పెట్టి పోలీసులు తరలించడం చాలా బాధాకర విషయం.